ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ అందరు బాగున్నారా? నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. సాధ్యమైనంత వరకు మీ ముందుకు నేను దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నాను. నా ప్రత్యేక ప్రార్థనలు కూడా నేను మీ అందరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, మనము టైం మేనేజ్మెంట్ సిరీస్లో వాక్యాలను వింటున్నాం. అయితే ఈరోజు నా వాక్యాంశం వచ్చేసి టైం రివీల్స్ యువర్ క్యారెక్టర్. సమయం అనేటటువంటిది నీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. మత్తయి సువార్తలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది. 6వ అధ్యాయము 21వ వచనంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే, నీ యొక్క ధనం ఎక్కడుంటుందో నీ హృదయము అక్కడ ఉంటుందని తెలియచేయబడ్డది. ధనం అనగా డబ్బు ఒకటే కాదు. ధనం అనగా డబ్బు కంటే ప్రాముఖ్యమైనటువంటి ధనం ఒకటి ఉంది, దాని సమయము. దేవుడు మనందరికీ 24 గంటలు ప్రతిరోజు ఇస్తూ ఉన్నాడు. మన హృదయం అనే బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉన్నాడు. అయితే టైమ్ ఈజ్ ద ఫస్ట్ ట్రెజర్ గాడ్ గివ్స్ అస్. బిఫోర్ హీ గివ్స్ ద మనీ, హీ గివ్స్ ద టైమ్. దేవుడు మనకు డబ్బు ఇవ్వకముందు మొదట సమయం ఇచ్చి, ఆ సమయాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావో దాన్ని బట్టి నీకు డబ్బు కానీ బాధ్యతలు కానీ దేవుడు ఇస్తూ ఉంటాడు. అయితే మనీ రీప్లేస్ చేయొచ్చు కానీ టైంని రీప్లేస్ చేయలేము. మనీ రిటర్న్ తీసుకురావచ్చు కానీ టైంను తీసుకురాలేము. అయితే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి చాలా గొప్ప వ్యాపారవేత్త, చాలా బిజినెస్ మ్యాన్ అయినా చాలా టైం లేనటువంటి వ్యక్తి. అయితే ఒకరోజు తన యొక్క డాటర్ తన దగ్గరికి వచ్చి అంటది, డాడీ నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావంటే చెప్పు నాన్న, చాలా బిజీ నాన్న, త్వరగా చెప్పు అంటాడు. అయితే వాళ్ళ డాక్టర్ అడుగుతుంది, డాడీ నువ్వు డైలీ 1 గంటకి ఎంత డబ్బులు సంపాదిస్తుంటావు అని అడుగుతుంది. అయితే వాళ్ళ డాడీ అంటాడు, ఎందుకు నాన్న నేను చెప్పాలన్నా నీకు అని అంటే, అప్పుడు డాక్టర్ అంటే, చెప్పు డాడీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఎందుకు నాన్న నేను చెప్పాలా నీకు అంటే, పాప అంటది, చెప్పు డాడీ నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటది. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, సర్లే నా డాటరే కదా అని చెప్తాడు. నాన్న నేను గంటకి 3,000 రూపాయలు సంపాదిస్తున్నా. వావ్, వెరీ గ్రేట్ డాడీ, ఐఎమ్ సో హ్యాపీ, మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అని చెప్పేసి ఆ పాప తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు అయిన తర్వాత వాళ్ళ డాటర్ తన తండ్రి దగ్గరకు వచ్చేసి డాడీ లుక్ ఎట్ మీ, ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, వాట్ ఈస్ ద సర్ప్రైజ్ అంటే, అప్పుడు వాళ్ళ పాప 3,000 రూపాయలు తన తండ్రికి ఇచ్చి, నాన్న 1 గంట నేను కొనాలనుకుంటున్నాను నీ దగ్గర, ఈ 3,000 రూపాయలు తీసుకో, నాకు 1 గంట ఇవ్వు, ఎందుకంటే నేను నిన్ను మిస్ అవుతున్నాను. అప్పుడు వాళ్ళ తండ్రి షాక్ అయిపోతాడు. తన కంటిలో నీరు వచ్చేసి బాధపడతాడు. నాన్న సంపాదిస్తున్నదంతా నీకోసమే, కానీ నేను నీకు సమయం ఇవ్వలేకపోతున్నానా? ఇది ఎంత విచారము, ఇది ఎంత బాధాకరమైన విషయం అని తండ్రి ఆ పాపను తీసుకొని హత్తుకొని, ఐఎమ్ సో సారీ మై డాటర్, రేపటి నుంచి నువ్వు ప్రతిరోజు 3,000 ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు, నేను నీకు సమయం ఇస్తాను, ఈ సంపాదించేదంతా నీకోసమే అని నేను ఎంతగానో బిజీ ఉన్నాను, కానీ నీకోసం సంపాదిస్తూ నీకు సమయం ఇవ్వలేకపోతున్నానే. నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా రేపటి నుంచి నీతో 1 అవర్ ఖచ్చితంగా 3,000 రూపాయలు నేను లాస్ అయినా సరే నేను నీతో గడుపుతాను, నీతో ఆడుకుంటాను, నీకేమైనా బోధించగలుగుతాను, నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను అని తండ్రి తనను తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో మనం కూడా ఎన్నో పాఠాలు కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే చర్చిలో చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఆరాధన చేసేటప్పుడు చప్పట్లు కొడుతుంటారు, చేతులు పైకెత్తుతుంటారు, కొంతమంది కింద పడుతూ ఉంటారు, కొంతమంది గట్టిగా అరుస్తుంటారు. బట్ టీయర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఏ ఒబీడియన్స్, ఎమోషన్స్ ఆర్ నాట్ ఓన్లీ ఏ కమిట్మెంట్, వాల్యూమ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సరెండర్, బట్ ఇట్ ఈస్ ఏ టెంపరరీ. ఆ ఏడుపు కానీ, ఆ యొక్క కన్నీరు కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ గట్టిగా మరి సరెండర్ అవుతున్నటువంటి ఆ విధేయత కానీ అన్నీ వాస్తవాలే, కానీ అవి షార్ట్ టైం. ఆ టైం, ఆ ఆరాధన ఉన్నంత వరకే, ఆ సమయం ఉన్నంత వరకే, ఆ తర్వాత మనము ఆ విధంగా ఉండలేము. మరి మన నిజమైనటువంటి థర్మామీటర్, మన యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేసేది టైం ఒక్కటే. మరి ఆరాధన లేనప్పుడు, మీటింగ్స్ లేనప్పుడు, ప్రోగ్రాం లేనప్పుడు, మరి చర్చ్ లేనప్పుడు, సర్వీస్ లేనప్పుడు, మిగతా టైము ఏ విధంగా నీవు ఖర్చు పెడుతున్నావో అదే నీ యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. సో ఈరోజు సమయం అనేటటువంటిది నీ యొక్క వ్యక్తిత్వాన్ని
తెలియచేస్తుంది అనేటటువంటి అంశములో 3 భాగాలుగా 3 పాయింట్స్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మొదటి పాయింట్, టైమ్ షోస్ యువర్ ప్రియారిటీ. ఫర్ వాట్ యు ఆర్ గివింగ్ ద ప్రియారిటీ. నువ్వు దేనికి ప్రియారిటీ ఇస్తున్నావు, నువ్వు దేనికి నీ ప్రాముఖ్యతను చూపిస్తున్నావో నీ సమయం తెలియచేస్తుంది. ఉదాహరణకి చాలామంది సండే సర్వీస్కి వెళ్తారు, చాలామంది ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తారు, చాలామంది మరి దేవుని యొక్క ఆరాధనలు ఎక్కడ జరుగుతున్నాయి అక్కడికి వెళ్తారు. ఆ టైంలో దేవునితో ఎంతైనా గడపగలుగుతారు, ఎంతైనా ఏడవగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, ఎన్నైనా కమిట్మెంట్స్ తీసుకోగలుగుతారు. కానీ నెక్స్ట్ 6 days, మండే నుంచి సాటర్డే వరకు ఆ కమిట్మెంట్స్లో నిలబడలేరు. ఆ సర్వీస్లో, ఆ మీటింగ్స్లో, ఆ ప్రార్థనలు చేసినట్టు, ఆరాధన చేసినట్టు, వాక్యం విన్నట్టు, వాక్యం చదివినట్టు వారు ఆ విధంగా చెయ్యలేరు 6 days. ఆ టైం అనేటటువంటిది నీ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సండే ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మిగతా రోజుల్లో నీవు ఇచ్చే ఇంపార్టెన్స్ తెలియజేస్తుంది. నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు. చాలామంది చర్చిలో బైబిల్ గట్టిగా చదవడము, సంతోషంగా చదవడము, వీలైతే ఇంటి దగ్గర డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి చర్చికి వెళ్ళి చదువుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, అది కంటిన్యూగా ప్రతిరోజు చెయ్యలేరు. చర్చిలో పాస్టర్ కానీ, మీటింగ్స్లో సేవకులు కానీ మీ జీవితాలను సమర్పించుకోండి, దేవునికి విధేయత చూపిండంటే కన్నిటితో నిజమైనటువంటి మనసుతోని కమిట్మెంట్ తీసుకొని సరెండర్ అయిపోతారు. కానీ 24 hours ప్రతిరోజు, మళ్ళీ మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు అది చెయ్యలేరు. ఎందుకు చేయలేరు అంటే ప్రాముఖ్యత దేవునికి ఇవ్వలేకపోవడమే, కమిట్మెంట్ తీసుకోలేకపోవడమే. ఉదాహరణకి ఒక జిమ్కి ఒక వ్యక్తి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని డబ్బులు కట్టేశాడు. అయితే చక్కటి జిమ్ డ్రెస్ కొన్నాడు, షూస్ కొన్నాడు, మరి కావలసినటువంటి బ్యాగ్, వాటర్ బాటిల్, బైకా, సైకిలా, ఎవ్రీథింగ్ కొనేశాడు. జిమ్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ చాలా చక్కగా అందరికీ చెప్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ తాను మాత్రం వారానికి ఒకసారి జిమ్కి వెళ్తాడు, నెలకు 4 సార్లు వెళ్తాడు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, జిమ్కి సబ్స్క్రిప్షన్ తీసుకోలేడు. కేవలం ప్రతిరోజు ఆయన కొంచెం బరువులు ఎత్తుతూ ఒక సిస్టమేటిక్గా ఒక టైంను తీసుకొని ఆయన తన వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేడు, జిమ్ గురించి మాట్లాడాడు, హెల్త్ గురించి మాట్లాడాడు, సరైనటువంటి దుస్తులు లేవు, వాటర్ బాటిల్ లేదు, అసలు ఎవరికి కూడా జిమ్ గురించి చెప్పడు. కానీ ఆయన మాత్రం ప్రతిరోజు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇద్దరిలో సంవత్సరం తిరిగి చూసేసరికి మెంబర్షిప్ తీసుకున్న ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. మెంబర్షిప్ లేదు, ఎవరికి ఏం ప్రకటించలేదు, కానీ ఆయన బలంగా అయినాడు. మాట్లాడేది ఒకటి, కమిట్మెంట్లు తీసుకున్నది ఒకటి, కానీ దానికి సమయం ఇవ్వలేడు. నీవు తీసుకున్నటువంటి కమిట్మెంట్స్కి టైం ఇవ్వకపోతే దాంట్లో నువ్వు బిల్డ్ అవ్వలేవు. సరెండర్ అయినానని ప్రభుతో చెప్తాం, నీవే కావాలి అని అంటాం, కానీ టైం ఇవ్వం చూడు, అక్కడే మనము బలహీనులం అవుతాం. ఒక చర్చికి 2 విశ్వాసులు వెళ్తున్నారు. ఒక సేవకుని ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు బలపడుతున్నారు. ఒక వ్యక్తి ఏమో 10 నిమిషాలు మాత్రమే రోజు సోమవారం నుంచి శనివారం వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి గంట సేపు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంవత్సరం తీరి చూసేసరికి ఇద్దరిలో ఎక్కువగా మార్పు వచ్చింది. ఎవరిలో అంటే గంట సేపు సమయం ఇచ్చి ప్రార్థించిన వ్యక్తికి. ఈయన సంవత్సరం అంతా 365 రోజులు ప్రార్థించాడు. ఆయన మాత్రం 10 నిమిషాల వ్యక్తి మాత్రం 60 గంటలే ప్రార్థించాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలపడ్డారు అంటే ఎక్కువగా సమయం ఇచ్చిన వారు. ఎన్నో కమిట్మెంట్లు తీసుకుంటే బలపడము, ఎంతో సర్వీస్కి వెళ్తే ఎంతగానో దేవునితో మరి ఆ ఒక్కరోజు, ఆ ఒక్క మీటింగ్, ఆ ఒక్క సండే, ఆ ఒక్క సీజన్లో చేసే కుదరదు, బలపడలేము. కేవలం కంటిన్యూగా టైం ఇవ్వడం బట్టి. అందుకే నీవు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి నీ వ్యక్తిత్వాన్ని మనం చెప్పగలుగుతాం. నీ జీవితంలో నువ్వెన్నో కమిట్మెంట్స్ తీసుకుంటున్నావు, నీ బ్రతుకులో నువ్వెన్నో నిర్ణయాలు తీసుకుంటున్నావు. తీసుకున్న కమిట్మెంట్స్కి నువ్వు టైం ఇవ్వట్లేదు. ఆ టైం ఇవ్వనప్పుడే, ఆ ప్రాముఖ్యత ఇవ్వనప్పుడే నీవు పడిపోతున్నావు.
సో నా దేవుని బిడ్డ, ఈరోజు నీ యొక్క సమయము నీ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రెండవ పాయింట్లోనికి మనం వెళ్దాం. టైం టెస్ట్ యువర్ ఒబీడియన్స్. సమయం అన్నటువంటిది నీ యొక్క విధేయతను తెలియజేస్తూ ఉంది. ఒబీడియన్స్ అంటే మళ్ళీ ఒకసారి చర్చి విషయంలో మనం ఒకసారి ఆలోచిద్దాం. మరి చర్చికి వెళ్ళి చర్చిలో కన్నీటితో ప్రార్థన చేస్తాం, వాక్యం చాలా బాగా వింటాం, పాటలు చాలా బాగా పాడతాం, మరి మీటింగ్స్లో కూడా చాలా బాగా వీటన్నిటిని ఉల్లాసంగా మనము చేస్తాం. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఇంటిలో అనగా సోమవారం నుంచి శనివారం వరకు అదే ఫీలింగ్తోని, అదే ఎమోషన్తోని, అదే బలంతోని, అదే ఉత్సాహంతోని ఆ పాట, ఆ ప్రార్థనలో కన్నీరు, ఆ ఆరాధన, ఆ గంతులు, ఆ కేరింతలు రావు. ఎగ్జాంపుల్ సౌలు దావీదు విషయంలో మనం చూద్దాం. సౌలు కూడా ఎన్నోసార్లు పొరపాటు చేశాడు, సమూయేలు ద్వారా హెచ్చరించబడ్డాడు. అయితే ఆ ప్రజెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే, ఆ ప్రవక్త ఉన్నప్పుడు, ఆ సేవకుడు ఉన్నప్పుడు, ఆ ఆరాధన, ఆ మీటింగ్ ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఫీలింగ్స్తోని, ఎమోషన్స్తోని ఆయన నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నాకు క్షమాపణ కావాలి, నేను మారాలనుకుంటున్నానని బాగా కన్నీరు గారుస్తాడు, ఏడుస్తాడు. కానీ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎమోషన్స్ అన్నీ డౌన్ అయిపోయినాక మళ్ళీ యథావిధిగా కఠినుడు అయిపోతాడు. అదేవిధంగా దావీదు కూడా ఎన్నో పొరపాట్లు చేశాడు. కానీ సౌల్లాగా ఆయన ప్రవక్తల ఎదుట, లేదంటే దేవుని ఎదుట, మీటింగ్స్లో, సర్వీసెస్లో మాత్రమే విధేయత చూపలేడు. వ్యక్తిగతంగా కూడా ఒక్కడిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన అదే విధేయత చూపించాడు. అంటే టైం అనేటటువంటిది నీ విధేయతను తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యవసాయదారుడు వెళ్ళి తన పొలం ముందర కూర్చొని ఏడుస్తూ నాకు పంట కావాలి అని ఏడుస్తున్నాడు. ఆ పొలము ఆ యజమానుని చూసి, అయ్యో నా యజమానుడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి అది పంటనివ్వదు. ఆ యజమానుడు ఆ విత్తనాలు తీసుకొని, ఒక సీజన్లో విత్తనాలు తీసుకొని విత్తనాలు వేయాలి, విత్తనాలు వేసి రోజు నీళ్లు పోయాలి, రోజు నీళ్లు పోస్తూ కలుపు మొక్కలు వస్తుంటాయి, వాటిని తీసేయాలి, అప్పుడే పంటను చూస్తాడు. అంటే ఆ పొలము ఆ యజమానుని చూసి ఎమోషనల్గా ఫీల్ అయిపోయినాడు, యజమానుడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి అది నిర్ణయం తీసుకొని పంటనేమి ఇవ్వదు. అందుకే ఈ పంట అనేటటువంటిది ఎమోషన్స్ ద్వారా రాదు. ఫ్రూట్ అనేటటువంటిది ఎమోషన్స్ ద్వారా నువ్వు ఫీల్ అయినప్పుడు వచ్చేది కాదు. నువ్వు దానికి టైంను వెచ్చించి, టైంను కేటాయించి, ఆ టైంలో విత్తనం వేసి, ఆ విత్తనం ఎదుగుతుండగా దానికి నీరు, జ్ఞానం అనేటటువంటి నీరు, బలం అనేటటువంటి నీరు, వాక్యం అనేటటువంటి నీరును పోసి దాన్ని పెంపొందిస్తుంటే పనికిరాని కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. ఆ పంటను నాశనం చేయడానికి, నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఎన్నో డిస్టర్బెన్స్ వస్తుంటాయి. వాటిని కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూ ఉంటేనే నువ్వు ఎదుగుతావు. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి ఫీల్ అయినప్పుడే, లేకుంటే చదవాలనిపించినప్పుడే బైబిల్ చదివితే మనము బలపడలేము. ఎప్పుడైనా మనకు ప్రార్థన చేయాలనిపించుకున్నప్పుడే చేస్తే మనము బలపడలేము, ఎదగలేము, బలపడలేము. కాబట్టి నీ యొక్క స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేటటువంటిది నీవు ఎప్పుడంటే అప్పుడు చేస్తే ఎదిగేది కాదు. ఒక టైంలో కన్సిస్టెంట్గా, కంటిన్యూగా చేస్తే ఎదుగుతావు అనేటటువంటిది ఈ యొక్క వాక్య సారాంశము. మరి అందుకే టైం అనేటటువంటిది నీ యొక్క ఒబీడియన్స్ని టెస్ట్ చేస్తుంది. అందరు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, నీవు ఎమోషన్స్ ద్వారా వెళ్తున్నావా, నీవు టైం డిసిప్లిన్ ద్వారా వెళ్తున్నావా, దాన్ని బట్టే నీ విధేయత కనబడుతుంటుంది. మూడవది, టైం షోస్ వాట్ యు లవ్. సమయం అనేటటువంటిది నీవు దేన్ని ప్రేమిస్తున్నావో తెలియజేస్తుంది. నీవు ఒకవేళ క్రికెట్ని ఇష్టపడుతున్నావు అనుకో, నీ టైం అంతా క్రికెట్కి వెళ్ళిపోతుంది. నువ్వు బిజినెస్ని ఇష్టపడుతున్నావు అనుకో, నీ టైం అంతా బిజినెస్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఒకవేళ నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్కి, వాట్సాప్కి, సోషల్ మీడియాకి, లేదంటే ఇంకేమైనా వాటికి నువ్వు ఇష్టపడుతున్నావు అనుకో, నీ టైం దానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు దేవుని ఇష్టపడుతున్నావు అనుకో, వద్దనంగా నీ టైం అంతా దేవునిలో గడిపేస్తుంటావు. అదే ఈరోజు వాక్యాంశము. సో దేవుని బిడ్డలారా, ఒక భర్త అంటున్నాడు తన భార్యతో, ఐ లవ్ యూ అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కానీ ఆయన
6 గంటలు ఫోన్లో గడుపుతున్నాడు, 3 గంటలు టీవీ చూస్తున్నాడు, 1 గంట సోషల్ మీడియాలో ఉంటున్నాడు, 5 నిమిషాలు మాత్రమే భార్యతో రోజు గడుపుతున్నాడు. ఇది నిజమేనా? అతను ప్రేమిస్తున్నాడు? మాట అనేటటువంటిది, ఇంపార్టెన్స్ అనేటటువంటిది మాట ద్వారా వస్తూ ఉన్నది, కాదంటలేను. కానీ నువ్వు పలికినది, ఆయన భార్యకు అంటున్నాడు, కమిట్మెంట్ తీసుకొని నేను ఇష్టపడుతున్నా, ఐ లవ్ యూ అంటున్నాడు. కానీ ఆ కమిట్మెంట్ కానీ ఆ మాట కానీ నిజమైన ప్రేమను చూపిస్తుందా? ఏది చూపిస్తుంది? ఆ మాటకు తగ్గట్టుగా నీవు ఎంత సమయం గడుపుతుంటావో ఆ సమయమే చూపిస్తుంది. సో దేవుని బిడ్డలారా, నీ టైం ప్రూవ్ చేస్తుంది నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావని. అదేవిధంగా ఒక విశ్వాసిగా నీవు అంటావు, ఐ లవ్ యూ గాడ్. కానీ రోజుకు నువ్వు 2 గంటలు ఇన్స్టాగ్రామ్ చూస్తావు, 1 గంట వాట్సాప్ చూస్తావు, 3 గంటలు యూట్యూబ్ చూస్తావు, దినమంతా దేనికో సమయం ఇస్తావు, దేవుడికి మాత్రము 5 నిమిషాలు కూడా ఇవ్వవు. అట్లా ఏ విధంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవునికి విధేయుడుగా ఉన్నావు, దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అని ఎలా తెలియజేస్తుంది? నీవు ఇచ్చే టైము, నువ్వు ఖర్చు పెట్టే టైమే. 4వది, టైం ప్రూవ్స్ యువర్ మెచ్యూర్డ్ ఫెయిత్. నువ్వు విశ్వాసములో ఎంత బలపడ్డావో నీ సమయం తెలియజేస్తుంది. ఉదాహరణకు బాగా బలపడినటువంటి విశ్వాసి ఏ విధంగా ఉంటాడో మీకు తెలుసా దేవుని బిడ్డలారా? ప్రార్థన చేయాలని తనకు అనిపించకపోయినా ప్రార్థన చేస్తాడు. ఆరాధన చెయ్యాలని ఆయన అనిపించకపోయినా, అలసిపోయినా ఆయన ఆరాధన చేస్తాడు. దేవునికి ఈ సమయంలో ఒబే కావాలన్నా, ఎవరు చూడట్లేరు కదా, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు కదా అని అనిపించిన ఆయన అంత కష్టములో కూడా విధేయత చూపుతాడు. ఎమోషన్స్ ఏమి లేకపోయినా, ఎమోషన్స్ అంతా ఎండిపోయినా, డ్రై అయిపోయినా, భావోద్రేకాలన్నీ ఎండిపోయినప్పటికీ దేవుని మాత్రం వెతుకుట ఆయన ఆగడు. అంటే ఎందుకు ఈ యొక్క బలపడినటువంటి విశ్వాసి ఈ విధంగా ఉంటాడు అంటే, కమిట్మెంట్ తీసుకున్నాడు, టైంను తీసుకున్నాడు. నువ్వు టైం డిసిప్లిన్లో వెళ్తే ఖచ్చితంగా ఒకరోజు ప్రార్థన చేయాలనిపిస్తుంది, ఒకరోజు చేయాలనిపించదు, ఒకరోజు బైబిల్ చదవాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది, ఒకరోజు ఎవరు లేనప్పుడు దేవునికి ఎందుకు విధేయతగా చూపుదాం, అవసరం లేదు కదా, ఎవరు చూడట్లేరు కదా అనిపిస్తుంది. కానీ ప్రతి సమయంలో తీసుకున్న కమిట్మెంట్, ఆ టైంను బట్టి నీవు గట్టిగా నిలబడతావు. అందుకే బలపడినటువంటి విశ్వాసులు, వాళ్ళకు అలసిపోయినా, వాళ్ళు సొలసిపోయినా, వారికి నచ్చినా నచ్చకపోయినా ఆ కంటిన్యూ టైంను వెచ్చించి వారు ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇచ్చి వాళ్ళు బలపడుతూ ఉంటారు. కొంతమంది 5 నిమిషాలే ప్రార్థన చేయొచ్చు, కొంతమంది 50 నిమిషాలే ప్రార్థన చేయొచ్చు. కానీ కొంతమంది ఉంటారు, పరలోకపు యొక్క ద్వారాలు తెరవబడ్డంత వరకు వాళ్ళు ప్రార్థిస్తూనే ఉంటారు, దేవుని వెతుకుతూనే ఉంటారు. ఉదాహరణకు ఒక అనారోగ్యం విషయంలో కానీ, ఒక బలహీనత విషయంలో కానీ, ఏదైనా విషయంలో వారు దీన్ని ఖచ్చితంగా నేను గెలవాలి, పొందాలి, స్వస్థత పొందాలని కొంతమంది కమిట్మెంట్ తీసుకుంటారు. వారు ఖచ్చితంగా దాన్ని సంపాదించేంత వరకు వదలరు. అది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు గొప్ప శక్తివంతులైనందుకు కాదు, టైం తీసుకుంటారు, సాధించే వరకు వదలరు. అంటే సాధించే వరకు ఆ టైం దానికే కేటాయిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు మెచ్యూర్డ్ ఫెయిత్ఫుల్ బిలీవర్వా లేకుంటే అన్మెచ్యూర్డ్ ఒక బిలీవర్వా, నీకే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అన్మెచ్యూర్డ్ విశ్వాసిగా ఉంటే, ఒక బలహీనమైనటువంటి విశ్వాసిగా ఉంటే, అంత మెచ్యూర్డ్ విశ్వాసం లేకపోతే ఎవరైనా ఆరాధన చేస్తేనే నువ్వు పాట పాడగలుగుతావు, ఎవరైనా ప్రార్థన చేస్తేనే ప్రార్థన చేస్తావు, ఎవరైనా వాక్యం చెప్తేనే వింటావు, ఎవరైనా బైబిల్ చదువుతుంటేనే వారితో కలిసి చదువుతావు. కానీ నీ సొంతగా నీ అంతటి నువ్వు చెయ్యలేవు. ఎందుకంటే నీకు బోర్ వస్తుంది, నీకు చదవాలనిపించదు, నీకు దేవునితో గడపాలనిపించదు. ఎందుకంటే నీవు ప్రియారిటీ ఇవ్వలేవు, నువ్వు ప్రాముఖ్యత ఇవ్వలేవు, నువ్వు టైం కేటాయిస్తలేవు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి హౌ టు గివ్ గాడ్ యువర్ టైం, దేవునికి నీ సమయాన్ని ఎలా ఇవ్వాలి ఈరోజు నువ్వు తెలుసుకో. మొదటగా ఉదయం లేవగానే, వెలుతురు రాకముందే దేవునితో గడపడం నువ్వు నేర్చుకో. ఇంటికి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, దినానికి మొదటి గంట చాలా ఇంపార్టెంట్. ఉదయకాలం లేవగానే, అది కూడా వెలుతురు రాకముందే, సూర్యుడు కాదు, వెలుతురు రాకముందు లేచి
నువ్వు ఏవైతే థింక్ చేస్తావో, ఏవైతే ఆలోచిస్తావో, ఏవైతే నువ్వు ఇంకా డెసిషన్స్ తీసుకోగానే ఆ ఫస్ట్ అవర్లో డెసిషన్స్ ఏమైతే అవే దినమంతా కంటిన్యూ అవుతాయి. కాబట్టి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవర్లో మొదట నిన్ను సృష్టించిన దేవుణ్ణి ఆరాధించి, అనగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ప్రార్థన, బైబిల్ కంటిన్యూ చేసుకొని ఒక కొద్దిసేపు కూర్చొని ఈ దినం నేను ఏం చేయాలి అది నువ్వు అనుకోవాలి, లేదంటే రాసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు ఖచ్చితంగా అవి కంప్లీట్ చేసుకోవాలి. రెండవది, నీవు లేవగానే ఇవో ఫోన్లు, వాట్సాప్లు, వీడియోలు ఇదంతా చెత్త ఏది పెట్టకూడదు. మరి అదేవిధంగా సెట్ ఏ డైలీ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఉదయకాలం అనేటటువంటిది అది కామన్. అది కాకుండా రెండవ పాయింట్ నువ్వేం చేయాలి అంటే దేవునితో గడపడానికి ఒక టైంను నువ్వు కేటాయించుకోవాలి. నువ్వు బిజినెస్ మ్యాన్ అయినా, నువ్వు పొలిటికల్ లీడర్ అయినా, నువ్వు వ్యవసాయదారుడు అయినా, నువ్వు సేవకుడు అయినా, నువ్వెవ్వరువైనా, గృహిణివైనా, నువ్వెవ్వరువైనా, ఎంప్లాయర్ అయినా, స్టూడెంట్ అయినా, అందరికీ పాసిబుల్ అవుతుంది ఒక అపాయింట్మెంట్. ఉదాహరణకి ఒక బాస్ ఉన్నాడు నీకు, ఆ బాస్ నీతో కలవడానికి ఆయన నీకు టైం ఇచ్చాడంటే ఎట్లా ప్రిపేర్ అవుతావు? ఎన్ని పనులున్న పక్కన పెడతావు? ఒక బిజినెస్ మ్యాన్ కలుస్తున్నాడు అంటే నువ్వు ఎంతగా టైం ఇస్తావు? అన్ని పనులు పక్కన పెడతావు. సో ఆ విధముగా రోజులో నీవు టైంను తీసుకొని, అపాయింట్మెంట్గా తీసుకొని, నీ బాస్ అయిన దేవుణ్ణి కలవడానికి ఒక టైంని కేటాయించుకొని ఆయనతో గడపడానికి ఎంతసేపు గడుపుతున్నావు కాదు, 1 మినిటా, 2 మినిట్సా, 5 మినిట్సా, హాఫ్ అన్ అవరా, ఎంతనైనా సరే ఆ టైం నిర్ణయించుకొని ఆ టైంలో నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వు ఖచ్చితంగా ప్రేయర్ చేయాల్సిందే. మూడవది, ప్రతిరోజు నువ్వు ఎంతో వ్యర్థం చేస్తుంటావు టైం. ఉదాహరణకు ఫోన్లో మాట్లాడడం కానీ, వాట్సాప్లు, వీడియోలు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలు, టీవీలు, ఇంకా ప్రయాణాలు, వ్యర్థమైన అక్కడిక్కడకు ఇవన్నీ వచ్చేస్తుంటావు. అందులో ప్రతిరోజు ఒక 30 మినిట్స్ని బయటికి లాగాలి. ఒక 4 గంటలు రోజు వేస్ట్ చేస్తున్నావు. ఆ 4 గంటలలో నీవు 30 మినిట్స్ని లాగాలి. ఆ 30 మినిట్స్ని దేవునితో గడపడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో గడపడం అంటే 24 గంటలు బైబిల్ పట్టుకొని కళ్ళకు మోకాల నుంచి కాదు. నీవు ఒక వాక్యాన్ని మైండ్లోకి తీసుకొని దాన్ని కూర్చున్న దగ్గరనే, ప్రయాణం చేస్తున్న దగ్గరనే, నీవు గడుపుతున్న దగ్గరనే, ఫ్రెండ్స్తోని ఎక్కడున్నా కూడా దాన్ని నీవు మైండ్లో రిమైండ్ చేస్తుండాలి. దాన్ని మెడిటేషన్ అంటాం. వ్యర్థమైన టైంని నీవు దేవుని కోసం వెచ్చించాలి. నాలుగవది, వేస్ట్ టైంని నీవు యూజ్ చేసుకోవాలి. వేస్ట్ టైం అంటే ట్రావెలింగ్ చేస్తుంటావు, మళ్ళీ ఎక్కడైనా లైన్లో నిలబడుతుంటావు, బిజీగా ఉన్న స్థలంలో ఏం చేయలేవు కానీ ఇట్లనే ఉంటావు అంతే. ఆ టైంలో నువ్వు మనసులో ప్రార్థన, మనసులో వాక్య ధ్యానము, నువ్వు ప్రేమిస్తే ఆయనతో గడుపుతావు అంతే. ఎవరున్నా ఏమి లేకున్నా నువ్వు గడుపుతుంటావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత వారం మొత్తంలో నువ్వు దేవునితో ఎంత గడిపావో ఒక్కసారి రివైండ్ చేసుకోవాలి. ఈ వారం ఇన్ని గంటలు గడిపావు, వచ్చే వారం ఇంకొక గంట పెంచాల్సిందే అంతే. కన్క్లూజన్: టీయర్స్ మే మూవ్ యువర్ ఎమోషన్స్ బట్ టైమ్ మూవ్స్ యువర్ డెస్టినీ. కన్నీరు నీ ఎమోషన్స్ని కదిలించవచ్చు, కానీ సమయము నీ యొక్క గమ్యాన్ని కదిలిస్తుంది. క్రయింగ్ మే క్లీన్ యువర్ ఐస్ బట్ ఒబీడియన్స్ విల్ క్లీన్ యువర్ హార్ట్. కన్నీరు నీ కంటిని కడగవచ్చు, కానీ విధేయత నీ హృదయాన్ని కడుగుతుంది. ఎమోషన్స్ మే స్టార్ట్ యువర్ జర్నీ బట్ టైమ్ ఫినిషెస్ యువర్ జర్నీ. ఎమోషన్స్ అనేటటువంటివి నీ యొక్క జర్నీని స్టార్ట్ చేస్తాయి, కానీ టైం అనేటటువంటిది నువ్వు ఆరంభించిన పనిని ముగిస్తుంది. కాబట్టి ఇఫ్ యూ కమ్ టు గాడ్ with your emotions, God will touch you one time. But if you come to God with your time, God will transform your life. దేవుడి దగ్గరికి నువ్వు ఎమోషన్స్ ద్వారా వస్తే ఒక్కసారి నేను తాకుతాడు, కానీ దేవుడి దగ్గరికి నువ్వు టైం తీసుకొని వస్తే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. అందుకే నీ సమయం ఎక్కడున్నదో నీ యొక్క హృదయం అక్కడుంది. నీ యొక్క సమయమే నీ క్యారెక్టర్ని తెలియజేస్తుంది. God bless you. Praise the Lord.
ఇలాంటి వాక్యాలను మీకు ఇంకెన్నో అందించాలని నేను ఆశపడుతుంటున్నాను. మరి ఈ యొక్క ప్రోగ్రాంలను బట్టి మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను ప్రభు యందు విశ్వసిస్తుంటున్నాను. మరి మీ యొక్క సమయాన్ని వెచ్చించి ప్రతి ప్రోగ్రాంను మీరు చూసి స్పందించాల్సిందిగా, అదే విధంగా బలపడాల్సిందిగా నేను ప్రభు పేరిట కోరుకుంటున్నాను. డోంట్ మిస్ నెక్స్ట్ ఎపిసోడ్. గాడ్ బ్లెస్ యూ.